హిమాలయాలలో రహస్యంగా దాగి ఉన్న శంబల రాజ్యం. ఆ రాజ్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు బయట ప్రపంచంలోని వ్యక్తులు ఆ రాజ్యాన్ని చూడలేదు. పురాణాలలో ఉన్న కల్కి అవతారం భవిష్యవాణి నిజమవుతుంది. శంబల ప్రజలు అందరూ కూడా కల్కి భగవానుడి కోసం వేచి చూస్తున్నారు. భవిష్యవాణి నిజమయ్యే రోజు కోసం వేచి చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్నాలజీలో, ఇంజనీరింగ్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇల్లు ఇంతకుముందు కంటే చాలా అద్భుతంగా మారాయి. మన మనుషులు ఏఐ టెక్నాలజీని మన జీవితంలో భాగంగా చేసుకున్నారు. ఇప్పుడు ఏఐ రోబోట్స్ మాత్రమే మన పనులు చేస్తున్నాయి. మనుషుల జీవితం అయితే ఇంతకు ముందు కంటే చాలా సులభంగా మారింది. కానీ దీనివల్ల మన మనుషులు చాలా నీరసంగా, బలహీనంగా మారుతున్నారు. ఎక్కువగా కేవలం సెక్స్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. టెక్నాలజీ వల్ల మన భూమి చాలా డెవలప్ అయింది. ప్రతిరోజు ఇంకా మెరుగవుతూనే ఉంది. కానీ దానివల్ల కలిపురుషుడి శక్తులు కూడా పెరుగుతున్నాయి. మనుషులని బలహీనంగా మార్చి ప్రకృతిని నాశనం చేస్తూ భవిష్యత్తును చీకటిగా మార్చుతున్నాడు. మన భూమి అయితే చాలా డెవలప్ అయింది. దానివల్ల నీళ్లు కలుషితమయ్యాయి. అలానే చెట్లను నరకడం వల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. దీంతోపాటు జనాభా ఎంతగానో పెరుగుతుంది. దీనివల్ల న్యాచురల్ ఇన్బ్యాలెన్స్ జరిగి మనం పీల్చుకున్న గాలి కూడా కలుషితమైపోతుంది. మన భూమిలో గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా పెరిగి మన భూమి విపరీతంగా వేడెక్కుతుంది. ప్రతిరోజు మన మనుషులు ప్రకృతిలో జరిగే ఘటనలను తట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు ప్రకృతి విపత్తులను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. పక్షులు, అడవి జంతువులు తగ్గిపోతున్నాయి. త్వరలోనే అవి అంతరించిపోతాయి. అది 4,27,000 సంవత్సరం. దీనికి ముందు భూమి మనలాంటి సాధారణ మనుషులు జీవించడానికి చాలా బాగా ఉంటుంది. కానీ ఈ సమయానికి భూమి వినాశనానికి దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కలియుగ రాక్షసుడి అధీనంలో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు భూమిపైన ఉన్న మనుషులు ప్రకృతి అవసరం లేకుండానే జీవించి ఉంటున్నారు. అడ్వాన్స్డ్ మిషన్స్ చాలా పెరుగుతున్నాయి. దీనివల్ల వాటి ద్వారా వచ్చిన వేస్టేజెస్ని మనుషులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అవి పెద్ద పెద్ద చెత్త కుప్పల్లాగా మారుతున్నాయి. అలాంటప్పుడు మన మనుషులు వాటిని సముద్రాలలో, భూములలో పడేస్తున్నారు. దీనివల్ల సముద్ర ప్రాణులు చనిపోతున్నాయి. వాటిలో చాలా ప్రాణులు ఇప్పటికే అంతరించిపోయాయి. మనకి తాగడానికి నీళ్లు దొరకవు, లేదా జీవించడానికి ఏ భూమి దొరకదు. అలానే ఊపిరి తీసుకోవడానికి మంచి గాలి కూడా దొరకదు. ఆఖరికి కలియుగం అంతమయ్యే సమయం వస్తుంది. ఆ సమయంలో కలిపురుషుడు ప్రకృతిని ఇంకా నాశనం చేస్తాడు. మన మనుషులు కేవలం 30 సంవత్సరాలకే ముసలివాళ్ళవుతారు. మహిళలు కేవలం 5 సంవత్సరాలకే లేదా 10 సంవత్సరాలకే పిల్లలకి జన్మనిస్తారు. ధర్మాన్ని ఎవరూ పాటించరు. అప్పుడే వినాశనం ప్రారంభమవుతుంది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు, మెరుపులు అక్కడక్కడ పడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద అంతస్తులు, బిల్డింగులు కూడా కూలిపోతాయి. సముద్రాలు ఊర్లను నీటితో నింపేస్తాయి. తుఫాన్లు వాటి దారిలో వచ్చిన ప్రతి వస్తువును సర్వనాశనం చేస్తాయి. పెద్ద పెద్ద కట్టడాలు కూడా కూలిపోతాయి. ఎందుకంటే ప్రకృతి కోపానికి ఏ హద్దు ఉండదు. అగ్నిపర్వతాలు పేలి వాటిలో ఉన్న లావా ఒక్కసారిగా బయటకు వస్తుంది. దాని నుంచి వచ్చే నల్లటి పొగ ఆకాశాన్ని నల్లగా మారుస్తుంది. లావా ప్రవహించి పూర్తి నగరాలని కాల్చేస్తుంది. వినాశనం త్వరగా పూర్తవుతుంది. ఆకాశం నుంచి ఎంత భారీ వర్షాలు కురుస్తాయంటే దానివల్ల నగరాల ఆనవాళ్లు కూడా లేకుండా పోతాయి. మనుషుల టెక్నాలజీ అంతా మట్టిలో కలిసిపోతుంది. రానున్న 15 సంవత్సరాలలో డిస్టోపియా లాంటి నగరంలో జీవిస్తాం. డిస్టోపియా అంటే ఒక భయంకరమైన నగరం. అక్కడ మన మనుషులు అస్సలు జీవించలేరు. కానీ మనం అలాంటి నగరంలో జీవించాల్సి వస్తుంది. మిగిలిన కొంతమంది మనుషులు జీవించడానికి పోరాడుతూ ఉంటారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక మనలో మనమే గొడవ పడతాం. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అన్నాన్ని కూడా దొంగలించడం మొదలు పెడతాం. ప్రతి ఒక్కరూ వేరొకరిపైన ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. ఇలాంటి అరాచక పరిస్థితుల మధ్యలో కలి బయటకు వస్తాడు. కలి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చెడ్డ మనుషుల ద్వారా చాలా రోబోట్ని తయారు చేస్తాడు. ఆ రోబోట్స్ మనుషులను రూల్ చేసే విధంగా చేస్తాడు. మనుషులపైన దాడులు చేస్తాయి. అలానే ఆధిపత్యం చూపిస్తాయి. మనుషులు స్వేచ్ఛను కోల్పోయి రోబోట్లకే బానిసలుగా బతుకుతారు. కేవలం మనుషులను హింసించడమే కలి ముఖ్య ఉద్దేశం. కలి మనుషుల మెదడును చెడ్డగా ఆలోచించేలా చేస్తాడు. ఇలాంటి దృశ్యాలను చూడడానికి ఎన్నో సంవత్సరాల నుంచి కలి ఎదురు చూస్తూ ఉంటాడు. ఏఐ రోబోట్స్ ఎంత అడ్వాన్స్డ్గా మారాయంటే అవి మనుషుల సాయంతో చాలా రోబోట్లను తయారు చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ధైర్యవంతులు భూమి లోపల ఇళ్లను నిర్మించుకుని కలిపైన దాడి చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తారు. ఏఐ రోబోట్స్ పైన దాడి చేస్తారు. ఏదో ఒక రోజు ఈ కష్టాలు ముగుస్తాయని వాళ్ళు నమ్మకంతో ఉంటారు. అంధకారం నుంచి కాపాడడానికి ఎవరో ఒకరు వస్తారని వాళ్ళు నమ్ముతారు. చాలా రోజుల వరకు చిన్న ఆశతో వారు పోరాడుతూనే ఉంటారు. అప్పుడే కలి ఈ ప్రపంచంలో అడుగు పెడతాడు. అతనే మనకు రాజుగా ఉంటాడు. ఓడిపోయిన ప్రతి మనిషి కూడా భగవంతుడనే వ్యక్తి అసలు ఎవరూ లేరని నమ్ముతారు.
భగవంతుడు కేవలం కట్టుకథ మాత్రమే అని నమ్ముతారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ధర్మగ్రంథాల్లో చెప్పిన భవిష్యవాణి నిజమవుతుంది. ఈ భూమిని చూసి బ్రహ్మదేవుడితో పాటు దేవతలందరూ కలిసి విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్లి భూమి పూర్తిగా ధ్వంసమైపోతుంది, కలియుగం అంతమవ్వబోతుంది, చెడు శక్తులు ఇప్పుడు చాలా బలంగా మారాయి, మాకు మీ దర్శనం కావాలని చెప్తారు. అప్పుడు విష్ణు భగవానుడు నవ్వుతూ, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నా చివరి అవతారం కల్కిగా జన్మించే సమయం ఆసన్నమైందని చెప్తాడు. దేవతలందరూ విష్ణు భగవానుడికి సాయం చేస్తారని మాట ఇచ్చారు. శివుడు తన త్రిశూలంతో కల్కికి సాయం చేస్తాడు. విష్ణు భగవానుడు కల్కి అవతారం ఎత్తే కొన్ని రోజుల ముందే శంబాలలో ఉన్న వ్యాసుడి ముందు ప్రత్యక్షమై తన 10వ అవతారం గురించి చెప్తాడు. సప్త చిరంజీవులను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శంబల్కి పిలిపించమని చెప్తాడు. వ్యాసుడు వెంటనే ఈ విషయాన్ని పరశురాముడికి చెప్పగానే పరశురాముడు చాలా ఆనందపడతాడు. వాళ్ళు ఏ ఆలస్యం చేయకుండా రాబోయే చీకటిని ఎదుర్కోవడానికి మిగిలిన చిరంజీవులకు సందేశం ఇచ్చి వాళ్ళని శంబల్కి పిలిపిస్తారు. కల్కి భగవానుడు జన్మించే కొన్ని రోజుల ముందు శంబల్ రాజ్యంలోని ఒక ఊరిలో అక్కడి సర్దారుడు విష్ణయేషస్ అనే ఒక ప్రాచీన బ్రాహ్మణుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. ఒకరోజు విష్ణు భగవానుడు అతని ముందు ప్రత్యక్షమై తన ఇంట్లోనే కల్కి జన్మించబోతున్నాడని చెప్తాడు. వెంటనే ఆశీర్వాదమిచ్చి వెళ్ళిపోతాడు. విష్ణుయశస్సుడు ఈ విషయం తెలుసుకుని చాలా ఆనందిస్తాడు. కల్కి ప్రజలను కలి నుంచి కాపాడతాడని నమ్ముతాడు. కల్కి భగవానుడు జన్మించే కొన్ని నెలల ముందు విష్ణుయశస్ భార్య సుంతికి దివ్యశక్తి అనుభూతి కలుగుతుంది. ఒక దివ్యశక్తి రాబోతుందని ఆమె అనుకుంటుంది. సరిగ్గా కల్కి జన్మించే రాత్రి రోజున ఆకాశంలో ఒక దివ్యమైన తోకచుక్క కనిపిస్తుంది. అది సుంతి గర్భం మీద పడుతుంది. అప్పుడు కోట అంతా దివ్యమైన వెలుగుతో నిండిపోతుంది. ఆఖరికి కల్కి భగవానుడు జన్మిస్తాడు. శంబల్లోని మహారుషులందరూ ఈ విషయం తెలియగానే కల్కిని ఆశీర్వదించడానికి వస్తారు. శంబలంతా ఉత్సవాల్లో మునిగిపోతుంది. వాళ్లందరికీ జన్మించిన కల్కి భగవానుడు కలిని చంపుతాడని తెలుసు. ఆ తర్వాత కల్కి భగవానుడు పెద్దవాడు అయ్యి దేవదత్తుడనే గుర్రం మీద ప్రయాణించి సప్త చిరంజీవుల సాయంతో కలితో యుద్ధం చేస్తాడు. చాలా రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఎంతోమంది మనుషులు చనిపోతారు. ఆఖరికి కల్కి భగవానుడు కలిని అంతం చేస్తాడు. ఆ తర్వాత కలియుగం పూర్తవుతుంది. మళ్లీ సతయుగం ప్రారంభమవుతుంది. మనం పార్ట్ 2లో కల్కి కలిని ఎలా అంతం చేస్తాడో తెలుసుకుందాం. మీరు పార్ట్ 2ని చూడాలనుకుంటే నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.